మీరు మాత్రమే కాదు అతని చేతిలో చాలా మంది ఆ మోసపోయారు. రోజు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, నేను మీడియాలో ఉంటూ ఒక యాక్ట్రెస్ గా ఉంటూ ఒక యాంకర్ అయి ఉండి నేను తప్పని ప్రశ్నించకపోవడం కూడా నేను చేసే తప్పే అవుతుంది. సో బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే నేను చేసేది తప్పైద్ది. కానీ నేను ఇచ్చింది ఆల్రెడీ ప్రొఫైల్ వెళ్ళిపోయిందమ్మా, నేను పంపించేశాను కేవలం పిఆర్ కోసం, కాస్ట్యూమ్స్ కోసం, హ్మ్. వాటి కోసం మాత్రమే అతను అమౌంట్ అడగడం జరిగింది. సో నా దగ్గర 2,50,000 తీసుకున్నాడు. మంగ అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో, ఈఎంకే ఎవరి మీద కోటేశ్వరుడు ఒక 8 మెంబర్స్ ఫస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర పర్ హెడ్ 25,000 రూపాయలు తను డిమాండ్ చేయడం జరిగింది. హ్మ్. ఇదే కాకుండా తను ఏమంటాడంటే ఏం జరిగినా అంటే నాకు సంబంధం లేదు, నేను మా టీవీలో మా టీం ఉండరు, వాళ్ళకి ఇచ్చిన అన్నాడు. నేనన్నా మా టీవీలో ఎవరికి ఇచ్చావు వాళ్ళ కాన్ఫరెన్స్ పెట్టంటే అప్పటి నుంచి క్లోజ్. జనవరి 6 వరకు మా ఫోన్లో ఎత్తులేదు ఏం లేదు. జనవరి 6 తర్వాతకి ఎప్పుడైతే లాయర్ని కన్సల్ట్ అయ్యామో అక్కడి నుంచి తనకి డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో అగ్రిమెంట్ తప్పు అంటాడు, చెక్ తప్పు అంటాడు, అసలు ఈ అమ్మాయిని మేము బిగ్ బాస్ కోసం తీసుకోలేదు అంటాడు. అప్పుకి ఇచ్చాను కట్ చేస్తే ఏంటంటే ఈ అన్ని ఎవిడెన్స్ మేము అన్ని చూపించాం కదా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క ఎవిడెన్స్ మాత్రం నేను ఏం చేశాను అంటే అట్లా నేను మర్చిపోయా బేసిక్ గా, అది అట్లా హోల్డ్ అయిపోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో డిబేట్ లో తను కూడా గొప్పగా అసలు నేను ఏం తప్పు చేయలేదు, తిని శుద్ధ పూసని అన్నట్టుగా ఆయన ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఆర్ఆర్ తగ్గట్టు వచ్చిండు, ఇక రాయల్గా వచ్చిండు. 2.5 గంటలు డిబేట్ అయిపోయాక లాస్ట్ పావు గంటలో నాకే అనిపించింది అనమాట అసలు ఇంకేదో ప్రూఫ్ ఉంటుంది ఇతందని. అప్పుడు బ్యాకప్ చూస్తే అప్పుడు ఏదైతే స్వప్నతో తను చేసిన చాటింగ్, హాయ్ స్వప్న నేను బిగ్ బాస్ కోసం నీ వద్ద తీసుకున్న 2.5 లక్షలు బిగ్ బాస్ షో అయిపోయాక నీకు ఇస్తాను ఆ నిజాన్ని ఒప్పుకున్నాడు. దేనికి తీసుకున్నావు అని యాంకర్ క్వశ్చన్ చేస్తే అది బై మిస్టేక్ పెట్టినాడు. ఇప్పుడు ఎవరైనా అగ్రిమెంట్ బై మిస్టేక్, చెక్ బై మిస్టేక్, మెసేజ్ కూడా బై మిస్టేక్ ఉంటుంది. ఆ బై మిస్టేక్ కూడా ఏంది 6ంటికి మనం ఒక ప్లేస్లో కలుద్దామని పెట్టాడు, మళ్ళీ 8ంటికి మెసేజ్ పెట్టాడు. అంటే ఆ మెసేజ్ ఎందుకు పెట్టాడు అంటే బిగ్ బాస్ హౌస్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి 5 లక్షలు మిమ్మల్ని డిమాండ్ చేశాడు, అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇవ్వడం ఏంటి? పంపలేదు కదా, పంపడం కోసం అడిగాడు డబ్బులు. అసలు మెయిన్ అది కదండి. నేను అనేదాన్ని సీజన్ 7 లోకి వెళ్తే నా కోసం ఒకవేళ ఖర్చు పెడితే, కాస్ట్యూమ్స్ పిఆర్ కోసం ఖర్చు పెడితే, అంటే మీరు లోపలికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వలేదు, మీకు కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం 1 నుంచి అదే కదండి చెప్పేది. అక్కడ నేను జెన్యూన్ గానే వెళ్తున్నా, అందుకోసమనే అంటే మీరు ఎట్లా నమ్మారు? మీరు జెన్యూన్ గా వెళ్ళారు ఒకసారి, అప్పుడు మీది రిజెక్ట్ అయింది మీ ప్రొఫైల్, లేదా కొంచెం టైం పట్టింది. అది సాయి ట్రై చేసింది నాకు తెలియదు, ట్రై చేసింది తనకు తెలియదు. బేసిక్ గా నేను నా వేలో ట్రై చేశాను. సెటిల్మెంట్ ఏదైతే ఇప్పుడు అరే ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది నాకు, పలానా దగ్గర నేను సెలెక్ట్ అయిన పలానా వాళ్ళ ద్వారా అంటే రాజు అనే పర్సన్ ఏం చెప్పిందంటే, నేను చెప్పా ఒకరోజు చెప్పా స్వప్న ఇట్లా నీ సెలెక్ట్ ఎప్పుడు చెప్పానంటే సెలెక్ట్ అవ్వలేదని, ఈమె వాళ్ళిద్దరితో మాట్లాడాక సెకండ్ మీట్ అయిపోయాక నేను చెప్పా. వాళ్ళు స్వప్న ఎవరినో కలిసింది, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను నా వేలో వెళ్ళి నేను ఇట్లా ప్రయత్నం చేసా, ఇట్లా అవ్వలేదు, నెక్స్ట్ సీజన్ నీ వల్ల అవ్వలేదు కదా, నేను చేసి చూపిస్తాను సాయి అని చెప్పాను. నిజంగా ఒకవేళ సాయి త్రూ ద్వారా డైరెక్ట్ కూడా చెప్పినా బాగుండేది. తన ప్రయత్నం ఏదో చేస్తుంది, ప్రొఫైల్ అడుగుతుంది, అది అడుగుతుంది, ఇది అడుగుతుంది, సరే ఏదో చేస్తుంది అన్నట్టు నేను కూడా అడిగిన. కానీ తను ఏం చెప్పాడు అంటే తన ద్వారా ఎందుకు వెళ్తుంది అని అనుకున్నంటే, తను ఏం చేశాడంటే మన రాజు సీజన్ 6 సీజన్ 5 వాటికి రేపు షో స్టార్ట్ అయిద్దన్నాక కూడా అప్పటికప్పుడు ఈ సెలబ్రిటీ రాకపోతే ఇంకో సెలబ్రిటీ నేను తీసుకెళ్ళా. ఓకే, మీకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ బ్యాగ్స్ కూడా నేనే ఇచ్చాను తీసుకెళ్ళి, వాళ్ళ షాపింగ్ లో ఉంటే నేనే ఒక బ్యాగ్ దీన్ని నమ్మడానికి కారణం ఏంటంటే వేరే ఏ వర్షన్ అవ్వకపోయినా ఈ పర్సన్ చెప్పే విధానంలో ఓకే సిస్టర్ అంటుండు, తిని చెప్పే వాటిలో కొన్ని ఫోటోలు చూపించాడు, కొన్ని ట్రాన్సాక్షన్ చూపించాడు, కొన్ని మెసేజ్ చూపించాడు. ఆ పర్సన్స్కి పిఆర్ నేనే పెట్టాను, వాళ్ళకి ఇచ్చిన పిఆర్ టీమ్ ఇది, వాళ్ళకి పంపించిన అమౌంట్లు ఇవి అని చూపించాడు. కట్ చేసి ఇప్పుడు మొన్నటిదాకా ఇంటర్వ్యూ వరకు బిగ్ బాస్ కోసం డబ్బులు అంటే బిగ్ బాస్ కోసం డబ్బులు కాదు, బిగ్ బాస్ కోసం మనం ఒక పిఆర్ టీంని పెట్టుకోవాలి, ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవాలి, ఎడిటర్లను పెట్టుకోవాలి, వాళ్ళకు సోషల్ మీడియా పేజ్ని హ్యాండిల్ చేసే టీంని పెట్టి ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవాలి ప్రమోషన్. ఒక చిన్న ఎలక్షన్ కాదు, పెద్ద ఎలక్షన్స్కే పెద్ద క్యాంపెయినింగ్ చేస్తాం. అట్లాంటిది 105 days బిగ్ బాస్ షోలో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి మంచి ప్రమోషన్ చేయాలి, చేస్తేనే ఆడియన్స్లోకి రీచ్ అయ్యి వాళ్ళు ఫోన్ చేసి ఓట్లు వేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ ప్రమోషన్ చేయాలి ఖచ్చితంగా. సో నేనేం చేశానంటే సరే ఇవన్నీ చూశారు కదా, సరే ఓకే డబ్బులు ఇవ్వడానికి కూడా నేను ఎందుకు ఒప్పుకున్నా అంటే లోపల మనసులో ఉన్నా కూడా నేను సరే ఎట్లా వెళ్ళినా కూడా ఫోన్పే ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, ఖచ్చితంగా న్యాయం ఒక పోరాటం జరిగితే న్యాయం చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు అని హోల్డ్ చేసాం. ఆ ఒక్క రీజన్ తోటే తను నమ్మి డబ్బులు ఇచ్చింది తప్ప. స్వప్న గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, అసలు అంటే మిమ్మల్ని తమ్మలి రాజు కేవలం డబ్బు మాత్రమే డిమాండ్ చేశారా?
డే 1 నుంచి నేను అన్నయ్య అనే పిలుస్తున్నాను కాబట్టి నన్ను ఓన్లీ డబ్బు మాత్రమే అడిగాడు. దట్టు నేను సత్య గారి త్రూ ద్వారా వెళ్ళాను. ఎందుకంటే సత్య అనే పర్సన్, రాజు అనే పర్సన్ ఇద్దరు చాలా ఇయర్స్ నుంచి ప్రాణ స్నేహితులు. అండ్ నాతో పాటుగా సెకండ్ మీటింగ్ నుంచి ఈ పర్సన్ వస్తున్నాడు, సెకండ్ థర్డ్ మీటింగ్ నుంచి. సో తను నన్ను ఇంకా ఏం క్వశ్చన్ కూడా చేయలేదండి. కాకపోతే అతను నాకు పిఆర్ చూసుకుంటూ, కాస్ట్యూమ్స్ చూసుకుంటూ నీకేంటి లాభం అని నేను అడిగినప్పుడు, నువ్వు బయటకు వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయవా అమ్మా? నువ్వు బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా వేరే లైఫ్ ఉంటుంది కదా, నీ అన్నయ్యనే కదా, నువ్వు చూసుకోవా? నాకు వేరే మూవీస్ ఏమి ఇప్పించవా, సీరియల్స్ ఇప్పించవా? అతను అడిగింది ఇది. అండ్ ఇంకొక విషయము, అమౌంట్ నేను చేతి బదులుగా ఒకవేళ ఇస్తే, నేను అమౌంట్ ఇచ్చింది జూన్ మంత్, కానీ అగ్రిమెంట్ రాసింది ఎప్పుడు? అక్టోబర్ నవంబర్లో రాశాను. అండ్ సత్య నాకు పరిచయమైన 1 yearలోనే అతను నేను ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటిది అతని త్రూ ద్వారా పరిచయమైన నీకు కేవలం 5 రోజులు 1 weekలో 2,50,000 ఇచ్చేంత కోటీశ్వరాలని నేను కాదు. అన్ని డబ్బులు ఒకవేళ ఇస్తే డే 1 నీ దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు తీసుకొని నా దగ్గర పెట్టుకొని నేను నీకు 2.5 లక్షలు ఇవ్వాలి. అది కూడా ఎట్ ఏ టైం ఇవ్వాలి అప్పుగా ఇస్తే. అన్ని విడతల వారిగా 8 సార్లు ఎందుకు ఇస్తాను మీకు? ఫైనల్ గా ఒప్పేసుకున్నాడు కదా ఆల్రెడీ. ఆ మెసేజ్ కూడా ఒకసారి చూపించాను, అతను చేసిన మెసేజ్. అంటే బిగ్ బాస్ లోకి నేను మిమ్మల్ని కంటెస్టెంట్ గా పంపిస్తాను అంటూ చాలా మంది డబ్బులు డిమాండ్ చేయడంతో పాటుగా కమిట్మెంట్ కూడా అడుగుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది బిగ్ బాస్ లో కూడా ఉంది అంటూ కూడా గతంలో ఒక చర్చ అయితే బలంగా నడిచింది. కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో మీతో పాటుగా చాలా మందిని మోసం చేశారు తమ్మాలి రాజు అంటూ మీరు చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని అంటే కమిట్మెంట్ అడగలేదు, వాళ్ళని కమిట్మెంట్ అడిగినటువంటి సందర్భం మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అది తెలియదండి. నేను ఈ రోజు వరకు కూడా బిగ్ బాస్ షో అనే కార్యక్రమంలో ఎక్కడో కూడా ఇలాగా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అని మాత్రం నేను అనుకోను. అసలు ఉండదు కూడా లేదు. అసలు అమౌంట్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళందరూ జెన్యున్ గానే వెళ్ళారు. కాకపోతే ఆ కాస్ట్యూమ్స్ పిఆర్ కోసం అది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకునేది. ఇప్పుడు బిగ్ బాస్ ఆ షో అనేది నాకు చాలా ఇష్టం. అంటే పిఆర్ అంటే మీరు బయట నుంచి పెట్టుకోవచ్చు కానీ అదే చెప్పాడు కదా, ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీ వస్తుంది, బయట ఏదో ఒక హాట్ టాపిక్ బయట నుంచి పెట్టుకోవచ్చు. ఆ బయట నుంచి పెట్టుకునేటోళ్ళు నా టీం పెడతామ్మా అన్నాడు. ఇది రాజు అనే పర్సన్ టీం. ఇప్పుడు అంతెందుకు, మొన్న జరిగిన డిబేట్ లో కూడా స్వప్నకు నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు, బిగ్ బాస్ షో అయిపోయాక ఇస్తాను, అసలు నువ్వు బిగ్ బాస్ షోలోనే పని చేయట్లేవు, మా టీవీలోనే పని చేయట్లేవు, అట్లాంటిది నువ్వు బిగ్ బాస్ షో నుంచి వచ్చాక పేమెంట్ ఇస్తాను స్వప్నకి ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఆ మెసేజ్ పెట్టావు అని యాంకర్ అడిగితే, సార్ నేను బిగ్ బాస్ టీమ్ లో ఒక 2 కంటెస్టెంట్లకి 2 పిఆర్లను పెట్టాను సార్, సీజన్ 7 పెట్టాను. ఎవరెవరు ఆ కంటెస్టెంట్లు అంటే శివాజీ గారు, శోభా శెట్టికి పెట్టాను సార్. ఎవరు ఆ పిఆర్ అంటే సంతోష్, అందరు మన ఫ్రెండ్సే. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని బదనం చేస్తుండ అనవసరంగా ఈ పర్సన్. అంటే శోభా శెట్టికి, శివాజీ గారికి ఈయన పిఆర్ పెట్టారు. వాళ్ళు నాకు పేమెంట్లు ఇవ్వాలి అనగానే ఆ రోజు లైవ్ లోనే ఫోన్ చేశారు మా టీం మెంబర్స్. ఫోన్ చేసి శివాజీ గారిని అడిగితే అసలు అలాంటి పెద్ద పర్సన్ పేమెంట్లు ఆపరు బేసిక్ గా. అసలు నేను ఎవరికి అప్పు లేను, దట్టు రాజు అనే పర్సన్ ఎవరికి మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు. కథం ఇక్కడ ఈయన ఏం ముఖం పెట్టుకోవాలో అర్థం కాలే. అప్పటికప్పుడే 8 months నాకు జాబ్ లేదు, నేను అందరి దగ్గర అప్పు చేశాను, అందుకే స్వప్న దగ్గర అప్పు చేశానని చెప్పాడు. ఆ తర్వాత కట్ చేస్తే 2 months ఫ్రీలాన్సర్ గా చేశాను. 8 నెలలు నువ్వు జాబ్ లేకుండా ఉన్నావు, మరి మా టీవీ ఆఫీస్ కి పిలిచి చెక్ ఎందుకు ఇచ్చావు? అంటే ఇప్పుడు మళ్ళీ రాజు అనే వ్యక్తి బిగ్ బాస్ కోసం పనిచేయట్లేదా? ఆ టీంలో లేరు? ఇప్పుడు చేయట్లేదండి, సీజన్ 7 లో చేయట్లేదు. మరి సీజన్ 7 లో లేరు కదా, మీరు ఎట్లా నమ్మారు అతన్ని? సీజన్ 7 స్టార్ట్ అయింది ఎప్పుడు? సెప్టెంబర్ 3కి స్టార్ట్ అయింది. నేను అమౌంట్ ఇచ్చింది ఎప్పుడు? జూన్ లో అమౌంట్. అప్పుడు అతను జాబ్ లో ఉన్నారా? బిగ్ బాస్ టీమ్ లో ఉన్నాడు. బిగ్ బాస్ టీమ్ లో ఉన్నాడు. జాబ్ ఎప్పుడు ఉంటుంది మనకి? సీజన్ స్టార్ట్ అయిన తర్వాత 105 days ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్ 17 వరకు. కానీ నేను అమౌంట్ ఇచ్చింది జూన్ మంత్ లో ఇచ్చాను. జూన్, జూలై, ఆగస్ట్, మనకు 3 నెలల ముందే మనం గెస్ట్ చేయలేం కదా, మనం ఏం దేవుళ్ళం కాదు కదా ముందే అతను తీసేస్తారని చెప్పడానికి. ఇంకొక న్యూస్ ఏంటంటే అసలు ఎప్పుడు చెప్పలేదు అతను నిజంగా అక్కడ పని చేస్తుండా లేదా, అసలు నిజంగా మేము ఏమన్నా ఫాల్స్ ఉన్నామని బిగ్ బాస్ షోలో ఆడియన్స్ కూడా మేము వెళ్ళాం జస్ట్ చూడ్డానికి. అంటే చూడ్డానికంటే ఈ పర్సన్ అసలు ఉన్నాడా, ఆ పరిధిలో ఉన్నాడా అని నాగార్జున గారు హోస్ట్ ఉన్నప్పుడు కనీసం మేము ఈ ఇష్యూస్ ఏం చెప్పలేదు. డబ్బులు ఇచ్చాక కూడా మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే డబ్బులు రిటర్న్ తీసుకున్నాక బిగ్ బాస్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళొచ్చు, వెళ్ళి సరే ఇలా జరుగుతుంది, ఇలాంటి పర్సన్స్ ద్వారా అమౌంట్ చాలా మంది ఇస్తున్నారని మేము ఇది కామ్గా కంప్లీట్ చేద్దాము, వాళ్ళకి కంప్లీట్ ఇద్దాం అనుకున్నాం. బట్ తను చేసే పనుల వల్ల, తను కావాలని రెచ్చగొట్టడం వల్ల బయట పెట్టాల్సి వస్తుంది తప్ప ఇది బయటికి తీసుకొచ్చి ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ అనుకోవచ్చు ఇంటర్వ్యూ ఇంత చూసి ఈ 2.5 లక్షలకి ఇంత ఇంటర్వ్యూగా మీకేం పని లేదని కామెంట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆడియన్స్ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మీడియా అయినా సినిమా అయినా ఎవరు మనందరం ఒకే ఫీల్డ్. సో ఇక్కడ ఒక్కడు తప్పు చేసినా కూడా బయట వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారంటే ఇండస్ట్రీ లేదా మీడియానే వన్ ఆఫ్ ఇండస్ట్రీ పార్టే వీళ్ళు కూడా. ఎందుకంటే ఫుల్ బాడీ ఇండస్ట్రీ అయితే హార్ట్ మీడియా. ఎందుకంటే
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని పోర్ట్రేట్ చేసేది, బయట చూపించేది మీడియానే. సో ఒక్కడు తప్పు చేసినా మనందరి మీద మార్కు పడుతుంది. అలాంటి వాడు ఉండొద్దు ఇండస్ట్రీలో, అవసరం లేదు. ఒక ఫిలిం మేకర్గా నేను కూడా ముందుకు రావాలి కాబట్టి నేను అంత ఫైట్ చేస్తున్నా తనకు సపోర్ట్గా. ఎందుకంటే తను నా ఫ్రెండ్, 8 మంది బ్యాచ్ మేమందరం. తను సక్సెస్ అయితే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. తను బాధలో ఉందంటే ఇంకా చాలామంది అమ్మాయిలకి సపోర్టింగ్గా ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, ఇంత ధైర్యం చేసి బయటికి ముందు రాకపోవచ్చు. ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చిన స్వప్నకే, ఇన్ని అగ్రిమెంట్లు ఉన్న తనకే మీడియా సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ మీడియాకి వచ్చి ఏం చెప్తుడు, తను చేసిందంతా రాంగ్, పబ్లిసిటీ కోసం చేస్తుంది. పబ్లిసిటీ కోసం తను ఇప్పుడు చేయాలనుకుంటే జూన్లో డబ్బులు ఇచ్చినప్పుడు అప్లై చేసుకొని సీజన్ 7కి వెళ్ళొచ్చు. యాక్చువల్గా నేను జూన్ ఫస్ట్ వీక్ లో అమౌంట్ ఇచ్చాను. జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు విపరీతంగా పబ్లిసిటీ చేసుకోవచ్చు నేను. అతను నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కలిసాం, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసి ఆ 3 నెలల్లో నేను హైప్ తెచ్చుకొని సీజన్ 7కి వెళ్ళొచ్చు.